హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో రుచికరమైన టొమాటో పికిల్ని మన తరతరాల నుండి పూర్వీకుల నుండి అందరూ వాడే టొమాటో పచ్చడి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. వేడి అన్నంలో మాత్రం కొంచెం వేసుకొని తిన్నా కూడా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పక్కాగా చెప్పిన కొలతలు, మనం చూసుకునే కొలతలు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. పికిల్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా నిల్వ ఉంటుంది. ఇది మనం ఒక్కసారి చేసుకున్నామంటే, కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. పూర్వంలో 5 ఇయర్స్ కూడా ఉంటుంది అని అనుకునేవాళ్ళు. 2-3 ఇయర్స్ వరకు కూడా ప్రాబ్లం లేకుండా, కలర్ మాత్రం చేంజ్ అవ్వకుండా కూడా ఉండే టిప్స్ కూడా ఉన్నాయి. అలా కూడా చూద్దాము. నేనైతే 5 kgs టొమాటోస్ తీసుకున్నానండి. ఇక్కడ టొమాటోస్ అన్నీ ఫస్ట్ మనం ప్రాపర్గా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టొమాటోని తీసుకోవాలండి. నేనైతే కాసేపు నీళ్ళల్లో వదిలేసాను. దాదాపు నీళ్ళల్లో వదిలేసి అన్నీ వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇలా ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని మనం శుభ్రంగా తుడుచుకొని కాసేపు ఆరబెట్టేలా చేసుకున్నాను. ఆరబెట్టిన తర్వాత టొమాటోస్కి ఉండే ఈ ముచ్చుకుంటుంది కదండి, ఆ ముచ్చుకునంతటిని తీసేసి ప్రతి టొమాటోకి తీసేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఒక 5-6 పీసెస్ వచ్చినా సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ పీసెస్ కట్ చేశాను అనుకోకుండా. టొమాటోస్ అన్నిటిని కట్ చేసుకొని ఒక గాజు పాత్రలో కానీ, జాడీలు ఉంటాయి కదండి పాతకాలంలో, అలాంటి జాడీల్లో కానీ, ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా పర్లేదు, వాటిల్లో వేసుకోవాలన్నమాట. స్టీల్వి పెట్టుకోవద్దు. స్టీల్వి అయితే మనం వేసే సాల్ట్కి వాటికి పాడవుతుంది. సాల్ట్ అంటే పెద్ద ఉప్పు అండి, దాన్ని కూడా కాసేపు ఎండలో పెట్టుకోండి. ఇక్కడ నేను 5 kgs టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి లేయర్ వైజ్గా వేసుకున్నాను టొమాటోస్ని. ఇక్కడ సాల్ట్ వచ్చేసేసి నాకు 5 kgsకి 625 grams అయితే పట్టింది. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు మనకి ఇక్కడ బూజు పట్టకుండా అలాగా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ఫస్టే నేను ఉప్పుని మనం ముందే కొలిచి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ప్రతిసారి లేయర్కి కొంతగా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అలాగే నేను లేయర్ వైజ్గా వేసుకుంటున్నాను. ఉప్పు కొలత ఏం లేకుండా డైరెక్ట్గా వేసాను అనమాట. ఎలాగూ 625 grams మనం ముందే కొలిచి పెట్టుకున్నాం కనుక ఉప్పుని పసుపుని కొంచెంగా వేస్తూ టొమాటో ముక్కలు మళ్ళీ పైన వేస్తూ అలాగా పెట్టేసామన్నమాట. క్లోజ్ చేసేసి ఫస్ట్ డే అయితే క్లోజ్ చేయాలండి. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఒక్కసారి పొద్దున్నే మనం ఎవ్రీడే ఒక్కసారి గరిటతో మొత్తం ముక్కల్ని కలిపేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ డే అండి. 3 days అయితే మనకి ఏ పని ఉండదు. టొమాటో పికిల్తో చక్కగా అవి బాగా నీళ్ళు ఊరుతూ ఉంటాయి ఆ టొమాటోస్ నుంచి వచ్చే వాటరు. నెక్స్ట్ ఇది 4th డే మార్నింగ్ అనమాట. 4th డే మార్నింగ్ వచ్చేసి ఒక్కసారి కలయి తిప్పేసేసి చేతులతోనే మన చేతుల్ని శుభ్రంగా కడుక్కొని చేతులతోనే ప్రతి టొమాటోని కొంచెం నీళ్ళంతా పోయేలాగా ప్లేట్లో వేసుకుంటే, ప్లేట్స్ కూడా పొడిగా ఉండాలి, మన చేతులు కూడా పొడిగా ఉండాలండి. అన్ని ప్లేట్స్లో వేసేసుకొని పొడిగా ఉండే ప్లేట్లో వేసేసుకొని మంచి ఎండలో, చాలా మంచి ఎండలో ఎండబెడితే కనుక 2 days అయినా కూడా సరిపోతుంది. మీకు కొంచెం ఎండ తక్కువగా అనిపిస్తే కనుక 3 days పెట్టేసుకుంటే సరిపోతుందండి. 2 or 3 days చాలా ఎక్కువ అనమాట. చూడండి, నాకైతే ఇలా 4 ప్లేట్స్లో పట్టాయి. ఇంకా కొంచెం మిగిలితే నేను కొన్ని క్లాత్ పైన కూడా వేసుకున్నాను. మీరు ప్లాస్టిక్ ఏదైనా కావాలన్నా కూడా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు 2 daysకి ఇలాగ అయ్యాయండి. నేను ఇక్కడ సేమ్ క్వాంటిటీ, ఇప్పుడు 5 kgsకి 625 grams నాకు టామరిన్ అయితే కావాలి టొమాటోస్కి. సో ఇక్కడ 625 grams టామరిన్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టామరిన్ని కూడా టొమాటోస్ తీయగా వచ్చిన జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్లో ఈ చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. మనం మొత్తం విడివిడిగా తీసుకొని చింతపండులో ఎటువంటి పుల్లలు కానీ చిన్న అవన్నీ పిక్కలు కానీ అలాంటివి వస్తాయి కదండి, డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మొత్తం తీసేసి అన్నిటినీ ఆరబెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలాగా క్లాత్ ఒకటి కప్పేసుకుంటే మంచి ఏమవుతుందంటే అది ఎగిరిపోకుండా ఉంటుంది వాటర్ అనేది ఎండకి. చూడండి, 2 days తర్వాత నాకు టొమాటోస్ ఇట్లాగా ఆరిపోయి అయితే వచ్చాయి. చాలా బాగా ఎండాయండి 2 daysకే. ఎప్పుడు నేను 3 days పెట్టేదాన్ని, 2 daysకే చాలా మంచి ఎండలో పెట్టేసరికి మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఈ టొమాటో పులుసుని అన్నిటినీ 2 సార్లుగా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ కోర్స్గా కానీ కొంచెం మెత్తగా అయినా మీకు ఎలా కావాలో అలా కూడా మనం వేసుకోవచ్చు. ఈ టామరిన్ మొత్తాన్ని కూడా కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఈ టొమాటో ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ వేసామో టొమాటో మొత్తాన్ని, ఎండిపోయిన టొమాటో పౌడర్ ఉంది కదండి, ఆ టొమాటో పౌడర్ని
ఈ చింతపండు గుజ్జుని, ఇంకా దీనికి తగ్గ కారం. నేను ఇక్కడ 5 kgs టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి కేజీ టొమాటో 2 kgsకి 250 గ్రామ్స్ సరిపోతుందండి. నేను ఇక్కడ 5 kgs తీసుకున్నాను కాబట్టి 625 గ్రామ్స్ కారం కూడా తీసుకున్నాను అనమాట. ప్రతిసారి కొంచెం కొంచెంగా కొలుచుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పట్టేసుకున్నాను. సో టోటల్గా ఇక్కడ సాల్ట్ కల్లుప్పు వచ్చేసి 625 గ్రామ్స్ అయింది. ఇంకా టామరిండ్ వచ్చి కూడా 625 గ్రామ్స్ అయింది. కారం కూడా సేమ్ 625 గ్రామ్స్ వేసుకున్నాను నేనైతే. ఇవే కొలతలతో మీరు 5 kgsకి అయితే చేసుకోవచ్చు అండి. 2 kgs తీసుకున్న వాళ్ళు పావు కేజీ కూడా ప్రాపర్గా సరిపోద్ది అనమాట. ఇకపోతే అంతా మిక్సీ వేసేసుకున్నాక కలిపి పెట్టేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని వెల్లుల్లి అంతటిని దానిలో మిక్స్ చేసేలాగా మంచిగా అన్నీ వేసేసామండి. యాక్చువల్గా మీరు ఈ వెల్లుల్లిని ఒకసారి మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే వెల్లుల్లి ఫ్లేవర్ అంతగా నచ్చదు, ఇలా తింటేనే వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. మీరు కావాలంటే వెల్లుల్లిని కూడా ప్రాపర్గా కొంచెం బరకగా మిక్స్ వేసుకొని కూడా వాడుకోవచ్చు. ఫైనల్గా మనం పోపు పెట్టేసుకోవడానికి అయితే వచ్చేసాము. టొమాటో పికిల్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ టొమాటో పికిల్ పోపు వేయడానికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఇందులోనే ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని మినప్పప్పు, కొన్ని శనగపప్పు అన్నీ వేసుకుంటే మనకి ఫస్ట్ ముద్దలోనే మనకి కొంచెం క్రంచీగా తెలుస్తూ ఉంటుంది. నానబెట్టిన తర్వాత కూడా ఆ విత్తనాలు ఏవైనా తింటుంటే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, మేతి సీడ్స్. మీరు మేతి పౌడర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. ఇక్కడ మా ఇంట్లో మేతి సీడ్స్ మాత్రమే ఇష్టపడతారు, అందుకే నేను మేతి సీడ్స్ వేశాను. మీరు దీన్ని కొంచెం ఎండలో దోరగా పెట్టుకొని బాండీ పెట్టుకొని దోరగా వేయించుకొని కానీ కొంచెం ఎండలో ఎండబెట్టి మెంతిపిండి కానీ వేసుకున్నా కూడా సరిపోతుంది. 2 స్పూన్స్ వేసుకున్నా కూడా మెంతిపిండి సరిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట టొమాటో పచ్చడి. ఆల్మోస్ట్ టొమాటో పచ్చడి తినడానికైతే రెడీ అయిపోతున్నట్లే మనకి. ఇక్కడ చూడండి, పోపులో అయితే ఎంత టొమాటో పికిల్ సరిపోతుందో అంత టొమాటో పికిల్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే తర్వాయి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం పోపు వేసుకునేటప్పుడు మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత కొంచెం పక్కన పెట్టేసుకొని దాన్ని పోపు వేసుకుంటే కలర్ కానీ ఏది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ఆయిల్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేడివేడిగా పోపు వేసుకొని తినొచ్చు అనమాట. చూడండి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. కార్తిక్కి నచ్చింది, మా అందరికీ కూడా నచ్చింది. పర్ఫెక్ట్ కొలతలతో, మన పెద్దవాళ్ళు చెప్పిన కొలతలతోనే చేశాను నేను కూడాని. అదే కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు కూడా ఈ టొమాటో పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. టొమాటో పికిల్ సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అయితే ఇదే ప్రాసెస్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టొమాటో పికిల్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్తిక్ కొప్పాక.